పశ్చిమ బెంగాల్లో రాజకీయం ఒక్కసారిగా హిటెక్కింది. ఐపాక్ కార్యాలయాలపై ఈడీ దాడులకు వ్యతిరేకంగా సీఎం మమతా బెనర్జీ భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆందోళన చేపట్టారు. అంతకుముందు ఐపాక్ ఆఫీసుల్లో దాడులపై విచారణ చేపట్టింది కోల్కతా హైకోర్టు. కోర్టు బయట తృణమూల్ కాంగ్రెస్ నేతలు భారీ ఎత్తున నిరసనకు దిగారు. హైకోర్టు ముందు గందరగోళం నెలకొంది. దీంతో విచారణను జనవరి 14కు వాయిదా వేసింది కోర్టు. మమతా బెనర్జీ ఐపాక్ ఆఫీసులో కీలక ఫైళ్లు తీసుకెళ్లారని కోల్కతా హైకోర్టును ఆశ్రయించింది ఈడీ. విచారణ చేపట్టి న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. ప్రజెంట్ లైవ్ లో చూస్తున్నాం మనం. బెంగాల్ దంగలో రేంజ్ లో ఉంది. ఇక అసెంబ్లీ ఎన్నికలకు చాన్నాళ్ల ముందే అసలు సిసలు రాజకీయం మొదలైంది. దృశ్యాలు మనం చూడొచ్చు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రోడ్డెక్కారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇక కేంద్రంపై తొలి నుంచి కసుమంటున్నారు మమతా బెనర్జీ. రాష్ట్రంలో ఒకప్పుడు వామపక్షాలు బలంగా ఉండేవి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బీజేపీ బలం పుంజుకుంది. ఇక ప్రతిపక్షంగా అవతరించింది. మమతా బెనర్జీ నిర్ణయాలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఇక్కడే రాజకీయం ఆసక్తిగా మారింది. మనం బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్లో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ఐపాక్ కార్యాలయాలపై ఈడీ దాడులకు వ్యతిరేకంగా సీఎం మమతా బెనర్జీ భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆందోళన చేపట్టారు. అంతకుముందు ఐపాక్ ఆఫీసులో దాడులపై విచారణ చేపట్టింది కోల్కతా హైకోర్టు. ఇక కోర్టు బయట తృణమూల్ కాంగ్రెస్ నేతలు భారీ ఎత్తున నిరసనకు దిగారు. హైకోర్టు ముందు గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో విచారణను జనవరి 14కు వాయిదా వేసింది కోర్టు. మమతా బెనర్జీ ఐపాక్ ఆఫీసులో కీలక ఫైళ్లు తీసుకెళ్లారని కోల్కతా హైకోర్టును ఆశ్రయించింది ఈడీ. ఇక విచారణ చేపట్టి న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.